ఇలా భర్తీ అలా ఖాళీ. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో గందరగోళం. నియామక బోర్డుల మధ్య కొరవడిన సమన్వయం. అవరోహణ క్రమానికి విరుద్ధంగా ప్రక్రియ. 2 కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికవుతున్న చాలామంది ముందు చిన్న పోస్టులను భర్తీ చేయడంతో వాటిలో చేరిపోతున్న నిరుద్యోగులు, తర్వాత పెద్ద పోస్టు వస్తే చిన్న పోస్టులను వదిలేస్తున్న తీరు. దీనితో నోటిఫికేషన్లో ప్రకటించిన పోస్టుల్లో భారీగా మిగులు. గత ఏడాది కాలంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 53,000 ఉద్యోగాల భర్తీ. అందులో సుమారు 10,000 వరకు పోస్టులు ఖాళీగా మిగిలిపోయిన వైనం. గురుకులాల్లో 8,304 ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో 2,000కు పైనే ఖాళీ. కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల లభ్యత లేకపోవడంతో భర్తీ కాని పోస్టులు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన నియామకాలు చూస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 11,536, తెలంగాణ వైద్యారోగ్య సేవల నియామకాల సంస్థ 6,956, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల సంస్థ 16,067, గురుకుల విద్యా సంస్థల నియామకాల సంస్థ 8,304, డిఎస్సి పాఠశాల విద్యాశాఖ 10,006, ఇతరులు 441, మొత్తంగా చూస్తే 53,310. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ ప్రక్రియలో నియామక సంస్థలు అనుసరిస్తున్న విధానం గందరగోళానికి కారణమవుతుంది. నిరుద్యోగ అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను క్రమపద్ధతిలో చేపట్టకపోవడం సమస్యగా మారుతుంది. ఓవైపు ఉద్యోగం వస్తుందన్న ఆశతో చివరి వరకు ఎదురు చూసిన వారికి చేదు అనుభవం మిగులుతుంటే, మరోవైపు వేల కొద్దీ ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోతున్నాయి. వేర్వేరు నియామక సంస్థలు చేపట్టిన అర్హత పరీక్షల్లో కొందరు అభ్యర్థులు 2 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికవడం, నియామక పత్రాలు స్వీకరించడం, చివరికి వీటిలో చిన్న ఉద్యోగులను వదులుకొని పెద్ద కేడర్ ఉద్యోగాల్ని ఎంపిక చేసుకోవడమే ఈ పరిస్థితికి దారితీస్తుంది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల్లో దాదాపు 20% వరకు ఇలాంటివే కావడం గమనార్హం. రాష్ట్రంలో ఉద్యోగ నియామక సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం, ఎవరికి వారే ఇష్టానుసారంగా భర్తీ ప్రక్రియను చేపడుతుండడమే దీనికి ప్రధాన కారణమని విమర్శలు వస్తున్నాయి. భర్తీ 53,000, ఖాళీ అయినవి 10,000. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 53,000 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాల పంపిణీ కొనసాగుతుండగా మిగతా కేటగిరీల్లో భర్తీ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఇందులో అత్యధికంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక సంస్థ ద్వారా పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ కేటగిరీలో 16,067 ఉద్యోగాలు భర్తీ కాగా, తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ద్వారా 11,000 ఉద్యోగాలను, గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ద్వారా 8,304, గురుకుల టీచర్ పోస్టులు తెలంగాణ వైద్యారోగ్య సేవల ద్వారా 6,956 నర్సు ఉద్యోగాలకు భర్తీ చేశారు. ఇవి కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో 10,006 టీచర్ పోస్టులను డిఎస్సి ద్వారా పాఠశాల విద్యాశాఖ భర్తీ చేసింది. మరో 441 ఉద్యోగాలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో కారుణ్య నియామకాల క్రింద భర్తీ చేశారు. మొత్తంగా వీటన్నింటితో కలిపి సుమారు 10,000 ఉద్యోగాలు భర్తీ అయి వెంటనే ఖాళీ అయ్యాయి. ప్రభుత్వ శాఖల్లో అతిపెద్ద ఉద్యోగాలు భర్తీ చేపట్టడంతో ఒక క్రమ పద్ధతిలో ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్లో ప్రకటించిన ఖాళీలను 100% భర్తీ చేసేలా అవరోహణ విధానాన్ని పాటించాలని భావించింది. అంటే తొలుత పెద్ద కేడర్ పోస్టును భర్తీ చేసి తర్వాత క్రమంగా దిగువ కేడర్ ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఉదాహరణకు తొలుత గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేసి తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3, చివరిగా గ్రూప్ 4 ఉద్యోగాలు భర్తీ చేయాలి. కానీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలుత గ్రూప్ 4 ఉద్యోగాలు భర్తీకి సంబంధించి ఫలితాలు ప్రకటించగా నియామక ఉత్తర్వులు